కార్యాలయంలోని సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఏదైతే అధికారులు కూడా ఇప్పటికీ అప్రమత్తం కావాలని చూస్తున్నారో దాంతో పాటు నిన్న కురుస్తున్న భారీ వర్షానికి ఇప్పటికీ ఏదైతే విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడింది. దాదాపు ఈ దాదాపు మెదక్ సంబంధించిన 12 గ్రామాల్లో సంబంధించిన విద్యుత్ అంతరాయం ఏర్పడంతో ఇప్పటికీ ఏదైతే విద్యుత్ ఈ అధికారులు కూడా అప్రమత్తమై ఎప్పటికెప్పుడు కూడా వాళ్ళు సేవలు అందిస్తున్నారు అనుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ఆసిఫ్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామ శివారులో వరదల్లో చిక్కుకున్న ప్రవీణ్ అనే వ్యక్తిని ఎన్డీఆర్ఎఫ్ బృందం సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది. ఈ సహాయక చర్యలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ షా మరియు ఎస్పీ మహేష్ బి గీతే దగ్గరుండి పర్యవేక్షించారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద ప్రవాహం కొనసాగుతుండటంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేరు ప్రాజెక్టులోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం చేరుకుంటున్న నేపథ్యంలో అధికారులు 17 గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జిల్లాలో భారీ వర్షాల కారణంగా పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామ శివారులో వరదల్లో చిక్కుకున్న ప్రవీణ్ అనే వ్యక్తిని ఎన్డీఆర్ఎఫ్ బృందం సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది. ఈ సహాయక చర్యలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మరియు ఎస్పీ మహేష్ బి గీతే దగ్గరుండి పర్యవేక్షించారు. ఇక ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద ప్రవాహం కొనసాగుతూ ఉండడంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేరు ప్రాజెక్టులోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం చేరుకుంటున్న నేపథ్యంలో అధికారులు 17 గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జిల్లాలో భారీ వర్షాల కారణంగా పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి రామకృష్ణ అడిగి తెలుసుకుందాం. రామకృష్ణ, చెప్పండి, ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పరిస్థితి ఏంటి? అలాగే మిడ్ మానేరు కి వరద ప్రవాహం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం జరిగింది? ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గత 2 రోజులు చూస్తున్నటువంటి
భారీ వర్షాలకు అన్ని ప్రాజెక్టులు దాదాపుగా నిండిపోయాయి. ఇటు ఎల్ఎండి ప్రాజెక్టులో కూడా 24 టీఎంసీలకు గాను ఇప్పటికే 15 టీఎంసీల నీరు చేరింది. ఇక భారీ ఏదైతే దాదాపుగా 50,000కు పైగా క్యూసెక్ల ఏదైతే ఇన్ఫ్లో వస్తుంది, ఇటు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లో కూడా అటు భారీ వరద నీరు వచ్చి చేరుతున్నటువంటి క్రమంలో ఇప్పటికే కొన్ని గేట్లు విప్పి దిగువకు నీటి విడుదల జరిగింది. మరోవైపు మిడ్ మానేర్ కూడా అక్కడ పూర్తి స్థాయి నీటి మట్టం చేరుకోవడంతో కూడా అక్కడ 17 గేట్లు ఎత్తి కూడా దిగువకు నీటిని వదులుతున్నారు. మొత్తంగా దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు మాత్రం ఇప్పటికే అధికారులు హెచ్చరించడం జరిగింది. అక్కడికి వెళ్లేటువంటి పశువుల కాపర్లు కూడా ఎవరు అటువైపు రాకూడదు, అదేవిధంగా ప్రజలు లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా నీటిపారుదల శాఖ అధికారులు అయితే హెచ్చరించడం జరిగింది. ఇక మరోవైపు నిన్న రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట దగ్గర చిక్కుకున్నటువంటి 5గురి కోసం అయితే ఇప్పటికైతే తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయని వాళ్ళు రెస్క్యూ చేసి బయటకు తీసుకొచ్చేందుకు కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ అదేవిధంగా ఎస్పీ అక్కడే ఉండి బయటకు తీసుకొచ్చేందుకు తగిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అయితే వారిని బోట్ల ద్వారా తీసుకురావటమా లేకపోతే హెలికాప్టర్ ద్వారా తీసుకురావటం అనేటువంటి ప్రత్యామ్నాయాలను మాత్రం వాళ్ళు చూస్తున్నారు. ఎందుకంటే హెలికాప్టర్ ద్వారా తీసుకురావడం గురించి నిన్నటి నుంచి అటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఇప్పటికే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో మాట్లాడడం జరిగింది. ఆయన కూడా అక్కడ హకీంపేటలో ఉన్నటువంటి వైమానిక చెందినటువంటి ఒక హెలికాప్టర్ ను పంపించేందుకు అక్కడ ఆదేశాలు కూడా జారీ చేయడం అయింది. అయితే ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైతే వైమానిక దళకు సంబంధించినటువంటి హెలికాప్టర్ రావడానికి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఏదైతే విమానంగా హెలికాప్టర్ కానీ రెండు కూడా రావడానికి కూడా వాతావరణం అనుకూలించడంతో ఈ ప్రస్తుతానికైతే అక్కడికి చేరుకోలేకపోతున్నాయి. అయితే హెలికాప్టర్ నుంచి కాకపోయినా కూడా బోట్ల ద్వారా వారిని తీసుకొచ్చేందుకు కూడా ఒక ఏర్పాటును అయితే చేయడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. Allah